ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. గణపతి నవరాత్రులు, లంబోదరుడు, ఏకదంతుడు పూజలు చేస్తున్నాం, భక్తితో పూజలు చేస్తున్నాం. అందరికీ చేయాలన్న కోరిక కూడా ఉంది. కానీ కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టుగా మన వాళ్ళ పైత్యం ముదిరిపోయింది. మరి మనం కనీసం ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ చూసి నేర్చుకుంటారు. కొద్దిగా చుక్కను చూసి ఒకడు పూజ చేసుకుంటాడు, వారాన్ని చూసి ఒకడు పూజ చేసుకుంటాడు. అంతే కదా, చుక్క కనబడితేనే రంజాన్ స్టార్ట్ అవుద్ది వాడికి, వారాన్ని బట్టే డేట్ని బట్టే వాళ్ళకి క్రిస్మస్ లాంటివి వస్తాయి. మరి అలాంటిది మనకేం పుట్టిందిరా, కొత్త బిచ్చగాడు పొద్దురిగినట్టుగా. మనం మరి పైత్యం మనలో ఉందా, లేకపోతే ఎవడన్నా పంతులుగాళ్ళు వెధవలు చెప్తున్నారు అర్థం కావట్లేదు. ఏమిటంటే అలా మాట్లాడతారు మీరు అంటే, మరి బుద్ధి కొద్దిగా జ్ఞానం బుద్ధి ఉండాలి మనకి. అందుకే స్పెషల్ వీడియో చేస్తున్నా నేను. ఫోన్ చేస్తున్నారు నాకు, పంతులు గారు నమస్కారం, పంతులు గారు వారు మంగళవారం గణపతి తెచ్చుకోవచ్చా, పంతులు గారి వాళ్ళ పత్రిక కొనుక్కోవచ్చా అంటే, ముందు రోజు సామాన్లు సర్దుకోవడానికి తెచ్చుకోవడానికి ఇబ్బంది ఏమిటి, శాస్త్రంలో తెచ్చుకోదని చెప్పిందా? రేపు ఇంట్లో పండుగ అయితే బట్టలు వాళ్ళు తెచ్చుకోవట్లే, రేపు పెళ్ళి అయితే వాళ్ళ మంగళసూత్రం చేయించుకోవట్లా, రేపు పెళ్ళి అయితే నువ్వు బట్టలు చీరలు సారీలు అని కొనుక్కోవట్లా, నీ పెళ్ళిగా ముందు రోజు తెచ్చుకుంటావా? దానికి వారం వర్జం ఏం లేదా? మరి పండగకే స్వామివారికి మంగళవారం అంటే వచ్చిందా? 2 రోజుల ముందు తెచ్చుకోవద్దు, మంగళవారం తెచ్చుకోవచ్చా? అవి పడుకోవచ్చా? దర్భ తెచ్చుకుంటాం, పత్తి తెచ్చుకుంటాం, పడుకోవచ్చా ఇంట్లో? అవి గణపతి తెచ్చిపెట్టుకుంటే పడుకోవచ్చా ఇంట్లో ఆయన ఒక రోజు ముందుగానే? ఇవన్నీ వెధవ ప్రశ్నలకి ఫ్రస్ట్రేషన్ వచ్చి నేను మీకు వీడియో చేస్తున్నాను. ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు కానీ కొత్తగా ఒక కొత్త వ్యక్తి, ఇంకో కొత్త బిచ్చగాడు వచ్చాడు. ఆయన వచ్చేసి, గురుగారు రేపు చవితి మధ్యాహ్నం వరకే ఉంది కదండి, మరి పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే, ఇది కొత్త సూత్రం. అంటే ఇప్పుడు మనం పెడుతున్నటువంటి కనీసం ఎంత లేదా దేశం మొత్తంలో ఒక 28-30 కోట్ల విగ్రహాలు పెడుతున్నారు, కనీసం తక్కువలో తక్కువ. ఈ 28 కోట్ల 30 కోట్ల మంది కనీసం 10 కోట్ల మందికి బ్రాహ్మణులు కావాలి. సో 20 కోట్ల మంది అంటే వాడే పెట్టుకుంటాడు, ఏదో వాడు వసూలు చేసుకున్నాడు కదా, వసూళ్ళ కోసం అని వాడు పెట్టేవాళ్ళు కొంతమంది, బ్రాహ్మణులు దొరకక కొంతమంది. కానీ 10 కోట్ల మంది బ్రాహ్మణులు దొరుకుతారు, పెట్టుకుంటాడు. కొంతమంది కోర్టు చెప్పింది ఈ మధ్య ఎవరైనా పూజలు చేయొచ్చు, ఆమె కూడా వస్తాడు ఒకడు పూజ చేయడానికి. వాడు కూడా గణపతియే, వాడు గణపతి పూజ చేస్తాడు ఒకడు వచ్చి. వాడు ఒక పద్ధతి లేదు, పాఠం తెలియదు, వాడికి మంత్రము తెలియదు, వాడు దానికి మ్యూజిక్. ఈ మధ్య వీడియో నేను యూట్యూబ్లో చూసిందే. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా చేసినటువంటి పూజల వల్ల కొంతమంది బ్రాహ్మణులు దొరికి, మరి 10 కోట్ల మందికి బ్రాహ్మణులు ఒకేసారి పూజ ఎలా చేస్తారా మీకు? అంటే పొద్దున్నే 11 లోపల పూజ ఎలా చేస్తాం మేము? కొద్దిన ఇంగిత జ్ఞానం ఉందా? ఇది అనుమానపడే వ్యక్తులకే సుమా ఈ మాటలు. ఎవరికి వాళ్ళు హాయిగా ప్రశాంతంగా పొద్దున సాయంకాలం వీధిలో పూజ చేసుకునే వాళ్ళకి ఈ మాటలు వర్తించవు. ఎవరికైతే అనుమానపు పిశాచం మీ మీద ఉందో వాళ్ళకే ఈ యొక్క మాటలు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మంగళవారమైనా స్వామివారిని తెచ్చుకోవచ్చు. స్వామివారికి ఈ యొక్క ఏవైతే ఉపకరణాలు అవన్నీ చేసేయడానికి సామాన్లు ఉన్నాయో అవన్నీ సంభావనన్నీ కూడా సంభారాలను తెచ్చుకోవచ్చును. స్వామివారి వస్త్రము అవన్నీ తెచ్చుకోవచ్చును. వంటలు మాత్రం చేయకూడదు, వంటలు మర్నాడు చేసుకోవాలి. నైవేద్యాలు మర్నాడు, ఆ రోజు పండగ రోజు చేయాలి. అంతే తప్ప ముందు రోజు ఏర్పాటు చేసుకోవడంలో మీకు ఎటువంటి దోషం లేదు, ఏర్పాటు చేసుకోవచ్చును. ఇక చవితి మధ్యాహ్నం అయిపోయిందంటే రాత్రి ఏమిటి? చవితికి సూర్యోదయంలో ఏ తిథి ఉంటే ఆ తిథే పండగ మనకి. కొన్ని పండగలకి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. సాయంత్రం పూట, రాత్రి పూట నుండి కొన్ని నక్షత్రాలకి కొన్ని యొక్క, ఇప్పుడు జమి పూజ చేసుకుంటాం, శమి పూజ. అది ఎప్పుడు చేయాలి అంటే దశమి రోజున సాయంకాల సమయంలో ఆ నక్షత్రం ఉండాలి, అంటే శ్రవణ నక్షత్రం ఉండాలి. ఆ నక్షత్రం ఉన్నప్పుడే శమి పూజ చేసుకోవాలి. దానికి ఒక విద్యుక్త ధర్మాలు ఉన్నాయి, విధి విధానాలు ఉన్నాయి. అలాగే చవితి పూజకు కూడా సూర్యోదయంలో చవితి ఉంటేనే ఆ రోజు మొత్తం చవితి అన్నట్టు. ఇదివరకు చెప్పాను వీడియోలో, మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ బ్రాహ్మణుల్ని అడిగి వాళ్ళని విసిగించి వాళ్ళని చంపకండి. మీ పైత్యంతో రాత్రి చేసుకునే పూజ పొద్దున 11 లోపల అందరూ చేసుకోవాలంటే అందరికీ ఎలా చేయగలుగుతాడు బ్రాహ్మణుడు? ఎలా చేయగలుగుతాడు? ఆలోచించండి ఒకసారి. ఓ 10 వినాయకులు ఉంటాయి, పాప ఆయన ఒప్పుకుంటాడు, ఉదయం 4 సాయంత్రం 4 చేసుకుంటాడు. దానికి ఎవరు చేసుకోండి ఒప్పుకోవద్దంటే, నువ్వు ఒక్కటి డబ్బు మా ఇంటిని కాపాడుతావా, మా ఇంటిని పోషిస్తావా? నువ్వు 10 మంది 10 రూపాయలు ఇస్తే మా ఇంటికి 100 రూపాయలు వస్తే కడుపు నిండుతుంది మాకు. ఆ 10 మందికి మంచి చేయగలిగేటువంటి స్థితితో మీరు పూజలు చేస్తాడు. అలాంటిది ఎవడో చెప్పాడని చెప్పేసి 11 వరకే ఉంది, 11:50 వరకే ఉంది చవితి, రాత్రి పూజ ఎలా చేసుకోవాలి, పొద్దున చేసేసుకుంటాం అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి సూర్యోదయంలో ఉన్న తిథికే, ఆ తిథి సూర్యోదయంలో ఉన్నప్పటికే సాయంత్రం ఆ మరునాడు వరకు అదే తిథి అవకాశం ఉంటుంది. మరి కొన్ని పండుగలు కృష్ణాష్టమి రాత్రి అన్నారు కదండి, శ్రవణాష్టమి నడిరాత్రి స్వామి జన్మించిన సమయంలో అష్టమి తిథి ఉండాలి. కాబట్టి అర్ధరాత్రి అష్టమి తిథికే విశేషమైనటువంటి కృష్ణాష్టమి, దాని పేరు కృష్ణాష్టమి. అలాగే మాస శివరాత్రి త్రయోదశి రోజున చతుర్దశి రాత్రి అర్ధరాత్రి చతుర్దశి తిథి ఉన్నదే
మనకి మాస శివరాత్రి, దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణం, ఒక లెక్కలు ఉన్నాయి. అలాగే గణపతి పూజకు కూడా లెక్కలు ఉన్నాయి. సూర్యోదయంలో ఏ తిథి ఉంటుందో గంట వరకు సరే, 6ంటికి సూర్యోదయం అయింది, 7 వరకు చవితి ఉంది, ఆ రోజు మొత్తం చవితి తిథి అన్నట్టే, చవితి తిథి ఆ రోజు అన్నట్టే. కాబట్టి కంగారు పడకుండా అలా అని చెప్పేసి కొంతమంది పైత్యులు ఇవాళ చేసుకుంటారేమో చవితి సాయంత్రం ఉందని చెప్పేసి, కాబట్టి అది పనికిరాదు. కొంతమంది పైత్యం చవితి కథ ఇవాళ చెప్పుకోవాలా, రేపు చెప్పుకోవాలా, ఇవాళ చవితి రాత్రి ఉంది కదా, చవితి చంద్రుడిని చూడొద్దంటారు కదా, తిథిలో ఉదయించిన చంద్రుడికి చవితి చంద్రుడు అని అర్థం. కాబట్టి రేపు చవితి రోజున చంద్రుడు ఉదయిస్తాడు కాబట్టి సాయంత్రం ఆ చవితి చంద్రుడిని చూడకూడదు. కాబట్టి ఇలాంటి నెగిటివ్ థాట్స్ పెట్టుకొని పూజ చేయకండి. మనస్ఫూర్తిగా, శుద్ధిగా, శుచిగా, భక్తిభావంతో పూజ చేయండి. పనికి మాలిన కొంతమంది వెధవలు చెప్పేటువంటి మాటలు విని సూడో నాస్తికుల కళ్ళల్లో పడకండి, వాళ్ళ నోట్లు నానకండి. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మీ భక్తితో, ప్రశాంతమైనటువంటి మనసుతో పూజ చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుకుంటారని ఈ యొక్క కొద్ది కోపంతో మీకు బాగా అర్థమవ్వాలనే భావనతో ఈ వీడియో చేశాను తప్ప నాకు ఎవరి మీద కోపం లేదు. ఆ విషయాన్ని గమనించుకోండి. చవితి పండుగ రేపే, సామాన్లు వాళ్ళు తెచ్చుకోవచ్చును. చవితి చంద్రుడిని రేపు చూడకుండా రేపు కథ చెప్పుకోవచ్చును. రేపు సాయంత్రం హాయిగా వీధిన వాడవాడన పూజలు చేసుకొని లంబోదరుడి యొక్క అనుగ్రహాన్ని, గజముఖుడి యొక్క సమస్త కార్యసిద్ధిని, ఆ గజకర్ణుడి యొక్క అనుగ్రహాన్ని, అలాగే వరసిద్ధి వినాయకుడి యొక్క సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కొరకు ఆయన పూజించి ఆయన యొక్క దయా కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.